మెదక్ జిల్లా రామాయంపేట మండలం మాజీ ఎమ్మెల్యే పద్మదేవన్ రెడ్డి స్వగ్రామం కోనాపూర్లో బీఆర్ఎస్కి భారీ షాక్ తగిలింది. తాజా మాజీ ఉప సర్పంచ్ దీపక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు సమక్షంలో వారు బీజేపీలోకి చేరారు. వారికి రఘునందనరావు పార్టీ కండవా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, శంకర్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సరే అందలేమే ఆల్రెడీ 6:40 అవుతుంది, మీకు 7 అంటారు కదా, అందలేమే ఇంకా మేము ఇంకో గంట వరకు డీలర్ సార్ ఉన్నప్పుడే మెదక్ జిల్లాలో మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి నియోజకవర్గం రామాయంపేట నియోజకవర్గం. నాడు వాసిరెడ్డి గారి గెలుపులో ఎట్లయితే కృషి చేసి మీరందరూ వాసనని గెలిపించడానికి సహకరించారో, వారి ఏజ్కి కొంచెం ఇటువంటి సమకాలికలో ఉన్న పెద్దలందరూ కూడా తిరిగి ఈ రోజు పార్టీలోకి రావడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. బీజేపీలో ఎవరున్నారు, బీజేపీలో అంతా కొత్త కొత్త పోరలు, కొత్త వచ్చిన వాళ్ళే ఉన్నారన్న స్థితి నుంచి గ్రామాలు కదిలి ఈ రోజు నరేంద్రుడి నాయకత్వంలో పెద్దలు కూడా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ మళ్ళొకసారి ప్రధానమంత్రి అవుతాడనే విషయాన్ని సంపూర్ణంగా విశ్వసించి భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా కోనాపూర్ పుట్టినిల్లు లాంటిది. అనేక మంది ఏబీపీ నాయకుల్ని, ఆర్ఎస్ఎస్ కి, సంఘ పెద్దల్ని భారతీయ జనతా పార్టీలోకి నాయకుల్ని పంపించినటువంటి గ్రామం. తిరిగి ఆ గ్రామంలో మీలాంటి పెద్దలందరూ కూడా ఈ రోజు పార్టీలోకి రావడం అనేది నిజంగా అభినందనీయం. మీ రాకతో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లోపల భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుంది. అదే రకంగా త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల మీ బలగంతో భారతీయ జనతా పార్టీకి గ్రామం లోపల అత్యధిక ఓట్లు రావాలని, నా గెలుపు లోపల మీరందరూ సహకరించాలని పేరున వేడుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని తెలుగు నూతన సంవత్సరం, క్రోధినామ సంవత్సరం రోజు ఏర్పాటు చేసిన ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ విషయంలో చొరవ తీసుకున్న ఈ ప్రాంత జడ్పీటీసీ సభ్యుడు మిత్రుడు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు దయానంద రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పనిచేసిన ఈ గ్రామ పెద్దలకి, ఈ గ్రామ బూత్ అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. మరొకసారి తెలుగు నూతన సంవత్సరం, క్రోధినామ సంవత్సరం సందర్భంగా నిండు నూరేళ్లు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతోటి ఈ గ్రామం విరాజిల్లాలని మనస్ఫూర్తిగా నల్లపోతున్న దేవతను కోరుకుంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.